చిన్నీస్ చోటా ఫ్యామిలీ. మేము కొత్త ఛానల్ ఓపెన్ చేసినందుకు ఫస్ట్ వీడియో శివాలయంలోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. టెంపుల్లోకి వెళ్దాం. వెళ్ళిపోదాం చలో. 5 minutes later. ఇప్పుడు గుడిలోకి అయితే వెళ్తున్నాము. వెళ్ళగానే లైన్ చూడగానే చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే ఈరోజు సోమవారం కాబట్టి లైన్లో వెళ్ళాము. మా చిన్నోడైతే భజన పాటలు చాలా వింటున్నాడు. ఇంకా చూస్తే లైన్ ఇప్పుడు కదిలింది. గర్భగుడిలోకి అయితే వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే బయటికి రావాలనిపించలేదు, కానీ వచ్చేసాం. దర్శనం చేసుకోవడానికి అయితే 1 hour పట్టింది గాయ్స్. బయటకు రాగానే లడ్డు పులిహోర ప్రసాదం తీసుకున్నాం. ఫైనల్గా అయితే దర్శనం కంప్లీట్ అయింది గైస్. మా పుట్టాడు చూడండి, ఏ గుళ్ళకి వచ్చినా వండుకుంటాడు. మా ఆయన చూడండి, ఎప్పుడు ప్రసాదం తింటూనే ఉంటాడు. ఇప్పుడైతే బయటికి వెళ్దాం పదండి. ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాం గైస్. శివాలయం బ్యాక్ సైడ్ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, చూద్దాం పదండి. ఫైనల్గా అయితే గుడి ఇది గైస్. ఇక్కడనే వాటర్ సప్లై, పీరం కూడా మొత్తం ఇక్కడ నుంచే వాటర్ సప్లై అవుతుంది. ఇక్కడనే చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ చిన్న చిన్న టెంపుల్సే ఉండే, తర్వాతని ఈ షెడ్ వేసి స్వాములు ఉండడానికి కట్టించారు. ఆయన ఏం చేస్తున్నది చూద్దాం గైస్. ఇవైతే శివుని పాదాలు చూడండి గైస్. ఇక్కడైతే 365 days ఎప్పుడు వాటర్ ఉంటాయి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ గైస్. ఇక్కడ ఒక గృహ కనిపిస్తుంది కదా, ఇది శ్రీశైలంకి డైరెక్ట్గా దారి. అందరు టెంపుల్కి వస్తారు కానీ టెంపుల్ బ్యాక్ సైడ్ ఏముందో చూడరు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ గైస్. లోపలికి వెళ్ళాలంటే నేను చాలా భయం అవుతుంది, కానీ మీకోసం వీడియో తీస్తున్నాను. ప్రతి మండే అన్నదాన ప్రసాదం జరుగుతుంది గైస్. టెంపుల్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ ప్రసాదం తిని వెళ్ళండి. వీడియో అయితే అయిపోయింది గైస్. చిన్ని చోటా ఫ్యామిలీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.